హాయ్ అండి. నేను ఈరోజు అబుదాబిలో ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ చికెన్ కర్రీ చేసే ముందు ఒక చిన్న విషయం అండి. ఇక్కడ చికెన్ తీసుకోవాలంటే మన ఇండియాలో ఉన్నట్టు హాఫ్ కేజీ, పావు కేజీలు తీసుకోవడం కావదండి. తీసుకుంటే కేజీయే తీసుకోవాలి. సో, ఇంకా కర్రీ చేయడం ఏ విధంగా చూసుకుందాం. నేను యాజ్ యూజువల్‌గా కర్రీ చేసుకునేటప్పుడు మనం అందరం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాం కదా! అలాగే నేను 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అలాగే చక్కగా ఇవి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నా. సో అండి, ఇక్కడ చికెను తెచ్చుకునేటప్పుడు కొత్త వాళ్ళకైతే చెప్తున్నానండి. ఎవరైనా వచ్చేవాళ్ళు చాలా ఫ్రోజన్ చికెన్ ఉంటుందండి. నార్మల్‌వి కూడా ఉంటాయి. సో, నార్మల్ చికెనే తీసుకోండి. ఫ్రోజన్ అంటే మనం అలవాటు లేదు కాబట్టి మనం తినలేము. సో, ఫ్రోజన్‌వి తెచ్చుకుంటే అవి కట్ చేసుకోవడానికి కూడా చాలా ప్రాబ్లమ్ అయ్యిద్ది. సో, నేను ఇక్కడ చూస్తున్నారు కదా! కర్రీ ఏ విధంగా చేస్తున్నానో మీకు ఆ విషయం చెప్పి ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ చెక్క, లవంగం వేసుకున్నాను. తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవి కూడా వేసేసాను. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. సో, ఇలా వేయించి ఇవి వేగిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండీ! ఆ చికెన్ అయితే వేసేసుకోవాలి. నేను కూడా ఈ చికెన్ కేజీ తెచ్చానండి. కేజీ అంటే మా ఫ్యామిలీకి ఎక్కువ. సో, నేనైతే హాఫ్ కేజీ ముందు చేశాను. తర్వాత ఒక హాఫ్ కేజీ దాచిపెట్టి మళ్ళీ ఇప్పుడైతే చేస్తున్నాను. సో, ఈ విధంగా అయితే చేసి పెట్టుకుంటున్నాను. సో, ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. సో, ఆనియన్స్ వేగిన తర్వాత ఈ చికెన్ కూడా కడిగి పెట్టిన చికెన్ ఉంది కదా! అది కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి. చూసారా వాటర్ ఎలా ఇదవుతుందో ఆ వాటర్ అంతా కొంచెం డివైడ్ అయ్యేంత వరకు మనమైతే వేసుకోవాలి. అలాగే కొంచెం డివైడ్ అయినప్పుడే కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకొని మళ్ళా ఒక 2 మినిట్స్ వరకు అయితే మగ్గించుకోవాలి దగ్గరికి పెట్టుకొని. సో, నేను పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఇదంతా కలిపి పెట్టుకోవాలి. మళ్ళీ ఎక్కడికక్కడ ముక్కకి అంటుకోకుండా ఉంటుందండి. సో, అందుకే మొత్తం అంతా కలిపి పెట్టుకున్నామంటే శుభ్రంగా ముక్క అంతకి బాగా పడుతుంది. సాల్ట్ అండ్ పసుపు కూడాను. సో, ఈ విధంగా మొత్తం అంతా కలిపిన తర్వాత కొంచెం ఇలా చూసారా ఈ విధంగా ఆ వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. అదే ముక్క నుంచి ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ అంతా బాగా బయటకు వచ్చేసేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే దీనిలోనూ హోమ్మేడ్ చిల్లీ పౌడర్ అండి ఇది. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. సో, ఇక్కడ చిల్లీ పౌడర్స్ అయితే అస్సలు బాగోవండి అబుదాబిలోను. మన స్పైసీస్ అయితే ఉండవు. సో, ఇది మసాలా పౌడర్ అండి. నేను వేసుకునేది హోమ్మేడ్ మసాలా పౌడరే, చికెన్ మసాలా పౌడరు. అది కూడా నేను ఇందులో వేసుకున్నాను. ఇవి మసాలాలు మనకి ఇండియా నుంచి తెచ్చుకోవడానికి కొంచెం ఛాన్సెస్ ఉండవండి. ఎందుకంటే మనం గసగసాలు అన్నీ వేసుకుంటాం కదా! సో, అవి ఫ్లైట్‌లో అలౌ చేయరు. సో, నేను ఇక్కడ ఉన్న స్పైసీసే తెచ్చి నేను గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు చికెన్ మసాలాస్ అయితే. సో, ఇవైతే నేను తీసి పెట్టి ఇలా అయితే అన్నీ కలిపి పెట్టుకొని 2 మినిట్స్ అయితే దగ్గర మగ్గబెట్టుకోవాలండి. సో, ఈ విధంగా వేగిన తర్వాత మళ్ళా ఇవి ఇంకా బాగా వేగిపోయిందండి. ఇందులోనూ ముక్కలు ములిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలి. సో, సరిపడా వాటర్ అయితే నేను ఇక్కడ పోసుకొని మళ్ళీ ఇది ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసి పెట్టుకోవాలి. సో, మొత్తం అంతా కలిపి పెట్టుకోవాలి. మళ్ళీ అడుగు ఏమన్నా అంటుకుంటుంది కదండి, అలా అంటుకోకుండా కలిపి పెట్టుకొని అలా 2 మినిట్స్ అయితే ఇలా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే కొంచెం కర్రీ లీవ్స్ అయితే వేసుకున్నాను నేను. మీకు ఇష్టం వచ్చిందంటే ఏదైనా వేసుకోవచ్చు. కర్రీ లీవ్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంతమంది కొత్తిమీర కూడా వేసుకుంటారు. సో, ఇలా నేనైతే వేసుకొని 2 మినిట్స్ మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకున్నా. సో, మాకు డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. అన్నం తీసుకొని చక్కగా వేడి అన్నంలో వేడి చికెన్ కర్రీ వేసుకొని తింటే ఆ రుచే వేరండి. ఇదేనండి ఆంధ్ర స్టైల్లో అబుదాబిలో నేను చేసే చికెన్ కర్రీ. సో, మీకు ఎలా ఉందో చెప్పండి. సో, ఇదైతే చాలా యమ్మీ టేస్టీగా అయితే వచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో, నా ఒక్క వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.